ఇటీవల ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణకు సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎర్రారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ మరియు ఉపకులాల అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసుకుంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు కుల పెద్దలు బాల ఎల్లయ్య, నారాయణ, సత్యం, బేడపొడక జంకాల మండల అధ్యక్షులు హనుమంతు, సీనియర్ నాయకుడు మల్లేశం, వెంకటేష్, మల్లేష్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఆధ్వర్యంలో మరి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి అల్పరిగాని పోరాటం చేస్తూ మాదిగ ఉపకులాలకు సమన్వయం జరగాలని, 59 కులాలకు సమాన వాటా రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఆ యొక్క రిజర్వేషన్లను ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని మరి పోరాటం చేస్తూ ఈ 30 సంవత్సరాల తర్వాత ముందుగా మరి ఆ యొక్క వర్గీకరణ జరగాలని పోరాటం చేసినటువంటి మహనీయుడు. ఇవాళ దాన్ని ముక్కమోని ధైర్యంతో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అవమానాలు భరించైనా కానీ, ఎన్నో కుట్రలు జరిగినా కూడా వెనుకకు అడిగేయకుండా మన యొక్క ఉద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ. మరి దానికి మరి సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు, ఆ సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు 7 సభ్యులతోటి మరి మనకు విశ్వరూప సభకు వచ్చినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు మరి అతనికి విధంగా తెలియజేస్తూ, అట్లాగే మరి సుప్రీంకోర్టు 7 జడ్జిలు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, వాస్తవము, ఇది వర్గీకరణ చేయవలసిందని చెప్పడం దాన్ని బట్టి చూస్తే మరి సుప్రీంకోర్టు కూడా మరి మనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును బట్టి ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా మరి వాళ్ళకు మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాదిగ ఉపకులాలు దాదాపు మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా మరి కింది కులాలకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి సహకారాలు అందలేదు, ఎలాంటి రిజర్వేషన్లు అందలేదు. కానీ అందులో కొంత మాలలు మాదిగలు అనేది ఉపయోగించుకున్నారు. అందులో కొంత ఎక్కువగా మాల సోదరులు ఉపయోగించుకున్నప్పటికీ కూడా మాదిగలు ఉపయోగించుకుంటే కింది కులాలకు కూడా ఎలాంటిది కూడా అందలేదు. కాబట్టి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ పెద్ద మనసుతోటి, మంచి మనస్తత్వంతో కింది కులాలకు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ వర్గీకరణ పోరాటం చేయడం జరిగింది. ఇది ఎందులో ఎవరిలో గుంజుకొని మనం తినేది కాదు, ఉన్నదాన్ని అందరము అన్నదమ్ముల్లాగా సమానం పంచుకొని మరి బతకాలన్న కోరిక చేసినటువంటి ఏది. మరి ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీలు ఈ 30 సంవత్సరాల పోరాటానికి వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు మరి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇలా ఇక్కడికి వచ్చినటువంటి మా బేడబుడుగ జంగాల సోదరులు, అట్లాగే మా మాదిగ కుల బంధువులందరికీ, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులకు అందరికీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలతోటి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలోనే రాజ్యాధికారాన్ని కూడా చేపడతామని కూడా, రాజ్యాధికారాన్ని కూడా సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజులలో మరి మన మాదిగ ఉపకులాలు మరి ప్రతి ఒక్కరు కూడా మరి మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలలో మరి వాళ్ళు ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై భారత్, జై పూరే, జై అంబేద్కర్. అందరినీ అట్లే మీ అభిప్రాయం గారు మాదిగ మన ఎస్సీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసినందుకు, ఎంఆర్పీ కొరకు పోరాటం చేసి ప్రతి పార్టీకి చేయగలిపిండని, ప్రతి వర్గాలతో చేయగలిపి జేబులా నింపుకున్నాడని ఆయనని ఎందరూ మౌనులు ఆయనను అవమానించడం జరిగింది. ఆయన ఏ పార్టీకి లొంగకుండా ఈ 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసి మనది ఏదో ప్రతిజ్ఞ నిలిపిండు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బొప్పవరం గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.